నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రజా గాయకులు అలాగే కాంగ్రెస్ నేత ఏపూరు సోమన్న గారు ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. లక్ష డప్పులు 1000 గొంతులు అనే నినాదం దేనికోసం, ఎవరి కోసం, ఎలా ఉండబోతుంది? లక్ష డప్పులు 1000 గొంతులు అనే నినాదం ఎస్సీల్లో 58 కులాలుగా అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల సాధన కోసం 30 ఏండ్లుగా దండోరా ఉద్యమాన్ని గుండెలకు హత్తుకొని నడిపించినటువంటి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి మద్దతుగా జాతిలో ఈ మాదిగ జాతిలో పుట్టినటువంటి కవులుగా, కళాకారులుగా లక్ష డప్పులు 1000 గొంతులతో మరొకసారి ఈ ఆకాంక్షను వెలుబుచ్చేటువంటి కార్యక్రమంగా, మా ఆకాంక్ష ఎంత బలమైంది అని చెప్పేటువంటి కార్యక్రమంగా ఇది జరుగుతాం. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఒకవైపు మందకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఎట్లా అంటే ఈ కార్యక్రమం దృష్టిలో మీరు ఏ కోణంలో చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారా, విమర్శించదలుచుకున్నారా? మీ ఇద్దరి మధ్య సయోధ్య ఈ యొక్క వేదికగా ఎట్లా ముందుకెళ్తుంది? కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ వేరు, కులముద్యమం వేరు. ఇప్పుడు మొన్న మాల సోదరులు సభ పెట్టారు, అందులో కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరా? మేజర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. మరి నేనేంటి అంటే నాకు పార్టీ కావాలి, నా కులం వద్దా? నా కులం కోసం జరిగే అన్యాయాన్ని మాట్లాడకూడదా? అంటే కులం కోసం అన్యాయం గురించి మాట్లాడితే ఇది ప్రభుత్వానికో పార్టీకో వ్యతిరేకమైందా? నా కులాస్తిత్వం కోసం నా కుల ఉద్యమాన్ని భుజానేసుకొని దండోరా అనే ఒక ఉద్యమాన్ని నడిపి మాదిగోడు అనే పదం నుంచి నేను మాదిగా అని చెప్పుకునేటువంటి పదంగా సృష్టించి యావత్తు జాతిని ఏకం చేసిన మందకృష్ణ మాదిగ గారి నా కులం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు పక్కా నా కులస్థితి కోసం పోరాటం చేస్తా. రాజకీయ పార్టీలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, పార్టీ విధానాలు మాట్లాడతాం. అందువల్ల పార్టీ కూడా కట్టుబడే కదా, వర్గీకరణకు ఏబిసిడీలకు అనుకూలమే కదా కాంగ్రెస్ పార్టీ. ఇంకా మాకు ప్రాబ్లం ఏంటి? మా నాయకుడే, ముఖ్యమంత్రి గారే చెప్పిండు అసెంబ్లీలో ఏంది అమలు చేస్తామని. ఇవాళ కళాకారులుగా ఈ జాతిలో పుట్టి ఈ జాతి ఆకాంక్షలు చెప్పే ప్రయత్నంలో భాగమే ఈ లక్ష డప్పులు 1000 గొంతులు. సో వర్గీకరణ తీర్పు తర్వాత ఒక్కసారిగా చర్చ మొదలైంది. మాదిగల మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. నిజంగా ఎవరు నష్టపోయేది, ఎవరు, ఏం జరుగుతుంది? మీకు ఉన్న విశ్లేషణ ఏంటి అసలు ఈ విషయం? అంటే నష్టపోయేది ఎవరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదన్న. ఇప్పుడు 59 ఉపకులాలు ఉంటే 58 కులాల యొక్క హక్కులు ఒకే కులం కాడ ఉన్నప్పుడు, స్వాతంత్రం వచ్చిన కాంచి పదవులు పొందే కులాల్లో, ఉద్యోగాలు పొందే కులాల్లో ఒకే వర్గం ఉండి 58 కులాల వాటా కాజేస్తున్నప్పుడు ఇది న్యాయమైన డిమాండే కదా. మాకు కావాలని అడగడం తప్పట్లయితే ఇప్పుడు 341 అనేటువంటి ఒక మూర్ఖపైనటువంటి వాదనను తీసుకొచ్చారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేది ఎస్సీల్లో ఏ కులాన్నైనా చేర్చాలన్నా, షెడ్యూల్ తెగలను ఏ కులాన్నైనా తీసేయాలన్నా 341 అనే నియమావళి వర్తిస్తుంది. ఇది రిజర్వేషన్లకు 341కు సంబంధం లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాశాడు. ఏ కులానైనా చేర్చుకోవాలన్నా, ఏ కులానైనా తీసేయాలన్నా 341 అనే జీవో ద్వారా చేయొచ్చు అని చెప్పాడు. అందువల్ల ఎస్సీల ఏబిసిడీలో వర్గీకరించుకునేది అనేది అది సంబంధం లేని సబ్జెక్ట్. ఎస్సీల ఏబిసిలో వర్గీకరణ ఎవరి జనాభా ప్రకారం వారి వాటా వారికి రావాలి. అంబేద్కర్ గారు రాసిందే కదా, అంబేద్కర్ గారు చెప్పిందే కదా. సామాజిక న్యాయం అంటే అర్థమైంది రాజ్యాంగ ఫలాలు అందరికి అందడమే కదా. 58 కులాలది ఒకే కులం దోసుకు తింటుంటే మళ్ళీ కలిసి ఉందామంటే అది ఎక్కడ అర్థం? మొన్న మాల గర్జనలో భాగంగా వాళ్ళొక కీలకమైన స్పష్టమైన ఒక మాట ఏం చెప్పారంటే, మేము చాలా జనాభా పెరిగినాం, మేము చాలా బలంగా పెరిగింది, మాకు ఆ అవకాశం ఉంది, కావాలంటే లెక్క చూసుకున్నాను కూడా చెప్తున్నారు. మంచి తప్పేం లేదు. నువ్వు 10 మంది ఉంటే నేను 4 ఉంటే, ఇప్పుడు ఎవరి జనాభాలో ఎవరి వాటా వారికి, మేమెంత మందిమో మాకంత వాటా. నీకు ఎక్కువనే ఉంటే ఎక్కువనే వస్తాయి కదా, దాన్ని మేము అడ్డుపడం కదా. నీకు ఎక్కువ ఉంటే ఎక్కువనే వస్తాయి, తక్కువ ఉంటే తక్కువనే వస్తాయి కదా. మరి అట్లే కానీ జనాభాలో ఎవరి వాటా వారికి రావాలనే దగ్గర రాజ్యాంగ సూత్రం, కనీసం మినిమం సూత్రం. సామాజిక న్యాయం అంటే అర్థం ఏంటిది? అదే కదా. అందువల్ల ఎవరి జనాభా తమాషా ప్రకారం వారి వాటా వారికి వచ్చే సామాజిక న్యాయానికి అర్థం. ఓకే, ఈ వేదిక కార్యాచరణ ఎలా ఉండబోతుంది? లక్ష డప్పులు 1000 గొంతులను ఎట్లా సమన్వయం చేస్తారు? ఎక్కడి నుండి ఎట్లా చిత్రీస్తారు? అసలు 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాంచి ప్రారంభమై ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు, ఒక మాటలో చెప్పండి, హుస్సేన్ సాగర్ చుట్టూ, నక్లెస్ రోడ్డుతో సహా కలుపుకొని హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ కళా ప్రదర్శన ఉంటుంది. లక్ష డప్పులు 1000 గొంతులు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ ఈ మెయిన్ టీం కృష్ణమాదేవి గారితో పాటు మెయిన్ టీం నాయకత్వం రౌండప్ వేస్తుంది. కళా బృందాలన్నీ వివిధ ప్లేస్లలో
రౌండప్గా ఉంటాయి. వీళ్ళందరినీ కలుస్తూ స్వాగతం చెప్తూ విజయోత్సవ డప్పు కొడతాం. వర్గీకరణకు మద్దతు ఇచ్చే వాళ్ళ కోసం విజయోత్సవ డప్పు కొడతాం, వ్యతిరేకించే వాళ్ళకు సావు డప్పు కొడతాం. ఇది దాన్ని నాకు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తుందా, సమర్థిస్తుందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు కదా, దళిత తీర్మానం పెట్టిర్రు వర్గీకరణకు అనుకూలం అని చెప్పి. ఓకే, ఎన్నికల్లో ఖర్గే గారు చేవెళ్లలో జరిగినటువంటి ఎన్నికల్లో సమావేశంలోనే తీర్మానం పెట్టారు కదా, ఎస్సీల ఏబీసీలకు వర్గీకరణకు అనుకూలం అని చెప్పి. గౌరవ ముఖ్యమంత్రి నిండు సభలో చెప్పిండు కదా, మేము అమలు చేస్తామని చెప్పి. చివరిగా ఒక్క మాట చెప్పండి, ఏమీ జరగాల్సిన అవసరం ఉంది మాదిగలకు? రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ఎలాంటి న్యాయం ప్రభుత్వాలు, రాజ్యాలు చేయాల్సిన అవసరం ఉంది? అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో వెనుకబడిపోయినటువంటి మాదిగలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఉద్యోగ రంగంగా ముందు వరుసలోకి పోవాలంటే ఫస్ట్ అడ్డుగోడగా ఉన్న ఎస్సీల ఏబీసీల వర్గీకరణ అనేది అమలు జరుపుకుంటే నెక్స్ట్ స్టెప్ మనం రాజ్యంలో భాగమడగడం ఎట్లా, రాజ్యాధికారంలోకి పోవడం ఎట్లా అనేటువంటి కాన్సెప్ట్ చేయొచ్చు. ఈ అన్నదమ్ముల పంచాయతీ ఇంతవరకు తెగకపోయాయి. ఇప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తి 4 ఎకరాలు ఉంటే 4 అన్నదమ్ములు మనిషికి ఎకరం రావాలని కోరుకుంటాం కదా. కానీ ముందుగా పుట్టినటువంటి వాడు, వెనుక పుట్టినటువంటి వాడు అతి తెలివి చూపించి 3 ఎకరాలు నేనే ఉంచుకుంటాను, మిగతా ఉన్న ఎకరాన్ని మీరు మనిషి ఇంత పంచుకోరంటే ఎట్లా న్యాయం అవుతుంది? ఇప్పుడు సేమ్ ఇది అదే. అర్థమైందా? ఎవరి వాటా వారికి వస్తే అందరం హ్యాపీగా ఉంటాం. అందువల్ల మీరెక్కువరా మేమెక్కువరా ఈ బల ప్రదర్శన కోసం కాదు. ఎవడెక్కువ ఉంటేంది, జనాభా తమాషా ప్రకారం ఎవరి వాటా వారికి రావాలి కదా. నీకు ఎక్కువ ఉంటే ఎక్కువనే తిను, వద్దనం కదా. కానీ అందరిది నేనే తింటా అంటే ఊకోం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తంగా ఎవరి వాటా వారికి రావాల్సిన అవసరం ఉంది. అలాగే జనాభా దామాషా ప్రకారం కూడా ఆయా కులాలకు న్యాయం జరగాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దళితులు మాదిగలకు అన్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ అమలు చేయాల్సిందే. అలాగే మాదిగలకు న్యాయం చేయాల్సిందే. అంటే అందరూ కష్టపడితే మాత్రం ఒక కులమే దాన్ని ప్రతిఫలం పొందడం మాత్రం సరైనది కాదు. అంతా మాకే కావాలంటే కుదరదు. అందుకోసమే 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామని కూడా సింగర్ ఏపూరి సోమన్న స్పష్టం చేసిన సందర్భం చూస్తూనే ఉండండి దిశ టీవీ.